నేను ప్రారంభించే సమయానికి ఇక నేను చేయలేను. ఎందుకంటే ఒకవైపు ఈనాడు వాళ్ళు కూడా 108 ఆలయాలు కడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇంకొక వైపు దివ్య దేశాలతో మన చిన్నజీఆర్ గారు కూడా అనౌన్స్ చేశారు. చాలా సంతోషమైన విషయం. కానీ మనం చేసే దాంట్లో ఇంకో కొత్తదనం ఏముంది? అది కాకుండా అంత పెద్ద మహానుభావులు, కోట్లు విరాళాలు ఉంది, ధన ప్రభావం ఉంది వాళ్ళకి, అన్ని రకాలుగా ఉన్నా వాళ్ళు అటువంటి వాళ్ళే అటు ఇటు వెనుకాడుతూ కట్టాలా వద్దనేసి ఉన్నారు. మనం ఎంత మాత్రం మన దగ్గర చిన్న ఆర్ట్ గ్యాలరీ, దీనిలో ఏదో కొన్ని చిత్రాలు అమ్ముతున్నాం, కోట్లు పెట్టి కట్టగలమా అనే ఆలోచనతో వెనుకడుగు వేసాం. ఈ అమ్మవారి దగ్గర మొరబెట్టుకున్నా, అమ్మవారి నేను కట్టగలనో లేదో అనుకున్నాను. చిత్రాలు అయితే 108 చిత్రాలు పెట్టి ఒకే మందిరంలో పూజ చేసుకుంటాను అనేసరికి శ్రీశైలం ట్రస్టీ ఒక కూకట్పల్లిలో వాళ్ళ థియేటర్ కూడా ఒకటి ఉంది, ఆమె పేరు కూడా అమ్మవారి పేరు, వాళ్ళ పేర్లొద్దు, ఆమె గురువుగారు చాలా 25 ఏళ్ల పరిచయం. గురువుగారు చాలా ఏళ్ళ నుండి చూస్తున్నాను, ఏదో ఆశీర్వదిస్తున్నారు, పెయింటింగ్స్ ఇస్తున్నారు, లక్షణంగా ఉన్నాం. ఈ 4 గోడల మధ్య అంకితం అయిపోయారు. ఈ చిత్రాల మధ్య మురిసిపోతూ మీ చిత్రాలను చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఇది ఒక సమాధిలాగా నిర్మించుకున్నారా అయ్యింది. బయట రావాలి, మా శ్రీశైలంకు రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి. లేదమ్మా నేను కాశీకి వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ పుట్టినరోజుకి అని. అందుకనే వచ్చాను నేను సడన్గా, ఆమెకు తెలియకుండానే మాట్లాడుతుంది. అందుకనే వచ్చాను నేను, మా కార్లోనే రావాలి, మా గెస్ట్ హౌస్లోనే ఉండాలి, 3 రోజులు మీరు కదలకూడదు, అక్కడ మీకు అమ్మవారు ఏదో అనుగ్రహిస్తుంది, మీరు ఆలయం కూడా అంటున్నారు కదా, రండి. ఇదేదో అమ్మవారి ఉన్నట్టు ఆమె చెప్పడం ఏంటి, కాశీకి వెళ్ళాలి అనుకుని 3 రోజుల క్రితమే అనుకుంటే ఏమి రావడం ఏంటి. ఇంకా ఏప్రిల్ 27వ తారీఖున అక్కడికి వెళ్ళాల్సిన ప్రోగ్రాము తారుమారైంది. ఇంటిలో అందరం బయలుదేరాం. ఈగల పెంట అని ఒక బోర్డు కనిపించింది మధ్యలో, శ్రీశైలంకి వెళ్ళే దారిలో. నేను ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఆ బోర్డులన్నీ పట్టించుకోలేదు. ఈగల పెంట అనేది పెంట ఏంది, ఈగలేంది అనుకుంటూ నవ్వుకుంటూ బోర్డును చూస్తున్న కొద్దీ మొత్తం కారులో ఉన్నట్టు కూడా వ్యానిష్ అయిపోయారు, అందరూ కనిపించకుండా పోయారు. కారులో ఉన్నామా లేదా అనే స్థితికి వచ్చేసా. ఆ ఈగల పెంట అనే చోట మొత్తం ఈగలన్నీ విపరీతంగా గిరగిర తిరుగుతూ ఉన్నట్టుండి మానవుల్లాగా మారిపోయి ఒకరినొకరు పీక్కుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని లాక్కుంటూ కీచులాడుకుంటున్నారు. పగటి కలగా అంటున్నామా, ఈగలేంది మానవులుగా మారిపోవడం ఏంటి అబ్బా అనుకొని గిచ్చుకొని మళ్ళీ ఒక్కసారి ఉలిక్కిపడి చూస్తే మామూలుగా కారులోనే ఉన్నాం. ఇదేదో ఈ ఈగల పెంట గొడవ ఏందో అర్థం కాలేదు, ఈ మనుషుల్లాగా మారిపోతున్నారు అని ఇంకొద్ది దూరం వెళ్ళేసరికి దోమల పెంట అని వచ్చింది. ఆ దోమల పెంట బోర్డును చూసి క్షణము, అంటే అమ్మవారు ఏదో సంకేతం అందిస్తుంది. వెంటనే అందరూ మళ్ళీ కనిపించకుండా పోవటము, మళ్ళీ ఆ దోమల పెంట అనే బోర్డు నుండి దోమలు విపరీతంగా పుట్టుకురావటము, దానిలో నుండి ఆ దోమల నుండి ఒక రాక్షసాకారంలో మారిపోవటం, కొందరు మనుషుల్ని తరుముకుంటూ రక్తం సక్ చేయటము, పీల్చటము జరుగుతుంది. విచిత్రంగా ఉంది. ఈగలన్నీ మానవుల్లాగా మారిపోయి ఆ బోర్డులో కనిపించారు, ఇక్కడేమో రాక్షసుల్లాగా కనిపిస్తున్నారు. త్వరగా నిద్ర 2:30కో ఎప్పుడో నిద్రలేసాం. మామూలుగా 3కు బ్రహ్మముహూర్తం నిద్రలేస్తుంటాను, కానీ ఈరోజు ఎందుకు మన మైండ్ ఏదో వీక్ అయిందా ఏంటబ్బా అనుకుంటూ మళ్ళీ గిచ్చుకుంటే అదే బోర్డు ఉంది మామూలుగా. అప్పుడు నాకు ఇంకా ప్రశ్నలు ప్రారంభమైనాయి. ప్రపంచంలో 3 గణాలు ఉన్నాయి. ఒకటి మానవ గణం, తర్వాత రాక్షస గణం, 3వది దేవగణం. ఈ 2 గణాల్లో అమ్మవారు ఇక్కడ ఈ విధంగా ఉంది. మానవ గణం ఈగల్లా ధనం కోసం పోరాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. దోమల్లాగా రాక్షస గణతత్వంతో కొందరు ఉంటారు, రక్తం పీలుస్తుంటారు. ఇక దేవగణం అనేది ఎక్కడుంది అనే ప్రశ్న స్టార్ట్ అయింది అనమాట. ఇది 2 బోర్డులు చూసాం కదా, స్టార్ట్ అయ్యి ఆలోచించుకుంటూ నన్ను నేను ఇంకొక
దీనిలోకి వెళ్ళిపోయి ట్రాన్స్లోకి వెళ్ళేసరికి భ్రమరాంబ టెంపుల్ దగ్గర ఉన్నాం. భ్రమరం ఏం చేస్తుంది, కొన్ని లక్షల మకరందాన్ని అంతా తీసుకొచ్చి అమృత ధారగా మనకు అందిస్తుంది. అది దేవకీటకం. 3 కీటకాలని అమ్మవారు నాకు చూపించింది ఒక త్రికోణంలో. అమ్మవారి త్రికోణము అధోముఖంగా ఒక త్రికోణం, ఎర్రటి త్రికోణంలాగా కనిపించింది. ఇంకా అమ్మవారి ముందు నేనున్నా. ఇంకా ఒక 1 అవర్ ఆనంద బాష్పాలు. ఆ త్రికోణం మళ్ళీ ఊర్ధ్వముఖంగా ఒక త్రికోణం, ఆ త్రికోణంలో మళ్ళీ శివతత్వం. ఇవి 2 ఏకమై ఒక షట్కోణ రూపం వచ్చింది. ఏదో అమ్మవారు ఒక సందేశం నాకు అందిస్తుంది. ఆలయం కట్టలేము అని వెనుకడుగు వేసినందుకు ఏదో హెచ్చరిస్తుంది నన్ను అని ఒక బ్లూ ప్రింట్ నాకు మైండ్కి ఇచ్చింది. 3 రోజుల సాధనలో ఈ నక్షత్ర ఆకారంలోనే విజన్ ఇచ్చింది. ఆ విజన్ అంతా గీసి పెట్టాను. ఆ నక్షత్ర ఆకారంలో అనేక అర్థాలు పరమార్థాలు ఉన్నాయని ఆ తర్వాత రీసెర్చ్ చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్తే ఆ శివశక్తి సంగమంతో కుమారశక్తి అనేది ఆవిర్భవించి గణపతి అనే ఘనతత్వముతో మధ్యలో హెక్సగన్ షేప్లో ఉంది. ఈ కోణాలన్నిట్లోనూ చాలా అర్థాలు పరమార్థాలు ఉన్నాయని మళ్ళీ ఆ చిత్రం గీయటము, ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేయటము, ఇంత సునాయాసంగా నేను కట్టగలను అని వెన్నుదట్టింది అమ్మ అని వెంటనే ఆ ప్లాన్ ప్రకారము ఆ ఆలయాలన్నీ నక్షత్రాకారంలో కేశవ నక్షత్రాలయము, నా చిత్రాలయము, ఆ కేశవ చిత్తాలయము, ఈ విధంగా ఆ ఆలయాన్ని తీర్చిదిద్దుకుంటూ ధైర్యం చేసి ఒక్కొక్క మందిరం నిర్మించేటప్పుడు ఒక్కొక్క అగ్ని పరీక్షతో ఈరోజు ఒక 5 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలనుకుంటే దానికంటూ ఎవరో ఒకరు రావటం, ఆ ధన సహాయం చేయటం. అంటే సహాయం అంటే విరాళం తీసుకోం కదా, లేదు మీరు ఈ చిత్రం ఇవ్వండి గురువుగారు అని చెప్పటం. ఈ విధంగా వాళ్ళు ఆ సమయానికి రావటము, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవటం. ఒక లారీ ఇసుక కావాలన్నా, ఇటుకలు కావాలన్నా ఏదో ఒక రూపంలో ధనం వచ్చి చేరుతూ మెల్లమెల్లగా 12 ఏళ్ల జీవితము దానిలో కట్టడానికి సరిపోయింది. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం శుభముహూర్తంలోనే రామేశ్వరము అనే ఆలయాన్ని అక్కడ చండీ హోమం చేసి, గణపతి హోమము అవన్నీ చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాము. శోభాయాత్ర అక్కడ హనుమాన్ టెంపుల్కి, మన టెంపుల్కి ఊరేగింపు చేసి అద్భుతంగా అమ్మ చేయించింది. అక్కడ ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. నేను చిన్న పొరపాటు ఏంటంటే 64 కోటి యోగిని లలిత అనే మాతతో పాటు సాహసం చేశా. 64 యోగిని మాతల్ని ఎక్కడ టెంపుల్ పెట్టరు. రౌద్రంగా ఉంటారు, మహా తీక్షణంగా ఉంటారు, తీవ్రంగా ఉంటారు. మనం పీల్చుకునే గాలి, వదిలే గాలికి ఒక్కొక్క యోగిని మాత ఉంది. ఇడా అనే ఒక మాత ఉంది, యోగిని మాత. పింగళ అనే ఒక మాత ఉంది. సుషుమ్న అనే ఒక యోగిని మాత ఉంది. సింహిని అని ఒక సింహ ఆకారంలో ఒక అమ్మవారు ఉంది. మహా తీక్షణంగా ఉండే అమ్మవార్లు ఒక్కొక్క తత్వముతో విఘ్నేశ్వరి అని ఉంది. ఈ విధంగా 64 యోగిని మాతలు ఎక్కడ ధైర్యం చేసి పెట్టరు. నేను ధైర్యం చేశా. ఏమైతే అయింది అని ఒక రుద్రాక్ష దీనిలో ఆ చిత్ర రూపంలోనే, శిల్ప రూపంలో కాకుండా చిత్ర రూపంలోనే పెట్టాను. ఆ 64 మంది యోగిని మాతల పేర్లతో పెట్టిన వెంటనే ఈ 65 ఏళ్ల జీవితంలో ఏనాడు మా ట్యాబ్లెట్లో, ఇంజక్షన్లో వాడని అన్నీ సడన్గా కాళ్ళు వాచిపోవటము, యాంజియోగ్రామ్ చేయటము, స్టెంట్ చేయటము, ఇవన్నీ ఒకే నెలలో జరిగిపోయాయి. పొరపాటు చేశామని అప్పుడు అర్థమైంది. నాకు అంతకు ముందున్న రూపము ఇప్పుడున్న రూపం వేరు. ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పుకొని వాళ్ళని శాంతింప చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా అన్నీ తెలిసి తప్పు చేశాము, పప్పులో కాలేసాము అని మళ్ళీ దాని గురించి
ఆ చతుషష్ఠి యోగినీలకు సంబంధించిన యజ్ఞం కూడా చేశాం. అప్పుడు శాంతించి ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతున్నా. 1 ఇయర్ మాట్లాడలేని పరిస్థితి, ఆయాసము, ఇవన్నీ దగ్గు, అటువంటివి మాట్లాడనివ్వకుండా దిగ్బంధనం చేశారు. ఆ తర్వాత శాంతింపచేసి, తల్లి ఇది లోక కళ్యాణం కోసం నేను ప్రారంభించా. ఆ చతుషష్ఠి కళలు ఆ సాందీప మహర్షితో అంతరించిపోకుండా కృష్ణ పరమాత్ముడు అందజేశాడు. కానీ అది మన వాళ్ళందరూ అనేక రకాల దాడులు మన భారతదేశం పైన జరిగి అనేక రకాలుగా ధ్వంసమై ఆలయాలని ధ్వంసం చేసి దానిపైన కొన్ని వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు కట్టేసుకున్నారు. మన గురుకులాలన్నీ నాశనం అయిపోయాయి. ఆ విద్యలన్నీ నశించిపోకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, నన్ను క్షమించండి అని వాళ్ళని శాంతింపచేసిన తర్వాత ఈరోజు ఆరోగ్యకరంగా ఆ అమ్మ అనుగ్రహంతో మాట్లాడగలుగుతున్నా. ఇప్పటికీ పూర్వపు ఉన్న ఆ ఎనర్జీని, శక్తిని మళ్ళీ పునరావృతం చేసుకొని మాట్లాడే శక్తిని అమ్మ ఇచ్చింది. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి మనము మన ఛానల్ ద్వారా లోకానికి తెలియజేద్దాము. మాకు కళాశ్రీకి దగ్గర సంబంధం ఉన్న శ్రీ సన్నిధికి ఏదో అనుబంధం ఉంది. ఆ వ్యాసపీఠాధిపతి అనుగ్రహంతో ఆ తల్లిని కూడా గీయగలిగే అనుగ్రహం నాకు అందింది. వాళ్ళు కూడా విచిత్రమైన పద్ధతి, అది ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడతాను దాని గురించి.